అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. అలాగే మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, నాతో ఏమైనా మాట్లాడాలన్నా నా మెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది. మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈరోజు అన్ని పత్రికల్లో బ్యానర్ వార్త ఏంటంటే, నిన్న శాంతి భద్రతల మీద, అంటే గత 5 ఏళ్లలో 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశం మీద నిన్న అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేశారు. దాని మీద ఈరోజు బ్యానర్ వార్త ఏంటంటే, ఎమర్జెన్సీని మించిన అరాచకం, వైకాపా పాలనలో అందరూ బాధలు పడ్డవారే, పోలీసులను అడ్డుపెట్టుకొని అన్ని వ్యవస్థలపై దాడులు, నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చూశాం, శాసనసభలో ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు, జగన్ పాలనలో క్షీణించిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం, బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టిన అధికారులను శిక్షిస్తాం, అమరావతి రైతులపై పెట్టిన కేసులు సమీక్షిస్తాం, సిపిఎస్ ఉద్యోగులపై కేసులు ఎత్తివేస్తామని హామీ. దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో, కానీ గత 5 ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు, శారీరకంగా మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కొందరు పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్య పునాదులైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ, మీడియా వ్యవస్థలపై దాడులు చేశారని విమర్శించారు. సో అది నిన్న శాంతి భద్రతల మీద చర్చ సందర్భంగా చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు అన్నమాట. ఇవన్నీ ఎవరెవరి మీద, ఏ వర్గాల మీద ఏ విధంగా దాడులు జరిగాయి అని. అప్పుడు శాంతి భద్రతలు గుర్తుకు రాలేదా జగన్? వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన వద్ద పనిచేసే దళిత డ్రైవర్ని చంపేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు శాంతి భద్రతలు ఏమైపోయాయి అని చాలా అంశాలు. ఇదిగో మైనారిటీలపై దాడులు, దొంగతనం చేశాడనే అభియోగంతో వైసీపీ నేతలు పోలీసుల వేధింపుల కారణంగా నంద్యాలలో అబ్దుల్ సలాం తన కుటుంబంతో సహా, ఇది తర్వాత పల్నాడులో మసీదు నిర్మించాలని డిమాండ్ చేసినందుకు షేక్ ఇబ్రహీం అనే వ్యక్తిని, ఇట్లా ఏ వర్గాన్ని ఏ విధంగా హతమార్చారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అనేది క్లియర్గా ఫోటోలతో సహా, ఉదాహరణలతో సహా నిన్న శాసనసభలో శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఈరోజు మొత్తం అన్ని చోట్ల కూడా బ్యానర్ అదే. ఇదిగోండి, పైశాచికానికి పరాకాష్ట, 5 ఏళ్ళు ఎమర్జెన్సీని మించిన చీకటి రోజులు, శాంతి భద్రతలో మృగ్యం, సర్వత్రా అరాచక పర్వం, ఉమ్మడి వైపీలో నాపై బాబ్లీ కేసు ఒక్కటే, 5 ఏళ్లలోనే 17 కేసులు పెట్టి పైశాచికానందం, జగన్ పాలనలో 300 మంది బీసీల హత్య, ఎస్సీలపై 10,377 నేరాలు, మహిళలపై 89,875, నాటి అక్రమ కేసులు అణిచివేతపై కమిషన్, నాడు అక్రమ కేసులు పెట్టిన అధికారులను శిక్షిస్తాం, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ, శాంతి భద్రతలపై శాసనసభలో శ్వేతపత్రం అని చెప్పి నిన్న వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు, నాయకులు నిలబడండి అంటే నిన్న శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపుగా 80 నుంచి 90% మంది నిలబడ్డారనమాట. ఇదిగోండి, వీళ్ళందరి మీద అక్రమ కేసులు పెట్టారంట గత ప్రభుత్వం ఉన్నప్పుడు. 4 లక్ష్యాలతో పనిచేస్తాం, పోలీస్ శాఖను ప్రక్షాళన చేసి రాష్ట్రాన్ని 0 నేరాల ఏపీగా మారుస్తాం, ల్యాండ్ ఆర్డర్లో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రస్థానంలో నిలబడతాం, రాజకీయ కక్షతో పెట్టిన కేసులను సమీక్షించి 5 ఏళ్ల వైసీపీ పాలనలో మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అణచివేతకు గురైన వారికి సాంత్వన చేకూరుస్తాం, గత 5 ఏళ్లలో అక్రమ కేసులు అణచివేతపై కమిషన్ వేయడంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని చెప్పారనమాట. అలాగే ఆంధ్రప్రభలో కూడా ఇదే వార్తని హైలైట్ చేశారు. వీరందరిపైన అక్రమ కేసులు, అసెంబ్లీలో ఆసక్తికర చర్చ, కేసులున్న వాళ్ళు నిలబడాలని అడిగిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్తో సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు లేచి నిలబడిన వైనం. పలువురేంటి, 80 to 90% మంది లేచి నిలబడ్డారు అక్రమ కేసులు ఎదుర్కొన్న వాళ్ళు. ఎక్కువ కేసులు ఉన్నవాళ్ళు ముందుకు రండి అంటే ఇదిగో ఈయన ముందుకు వచ్చేవాడు. సో దీన్ని సాక్షిలో ఎలా రాశారంటే, సొంత పత్రం రోత నాటకం, నిస్సిగ్గుగా చంద్రబాబు నిరాధార ఆరోపణలు, వక్రీకరణలు, జగన్ క్యాంపు కార్యాలయం ఫర్నిచర్ ఫైల్ను 4 రోజులుగా తొక్కుపెట్టింది బాబే, తీసుకెళ్లాలని పదే చెబుతున్నా నిర్ణయం తీసుకోకుండా నిర్లజ్జగా నిందలు, నెలన్నరగా సాగుతున్న దారుణాలు, నరమేధంపై మౌనం. ఈ అరాచక పాలన చూశాక రాష్ట్రపతి పాలన విధించాలని దేశం మొత్తం డిమాండ్ చేయడం కనబడలేదా? దేశం మొత్తం డిమాండ్ చేసిందా? ఓరియమ్మ బడవా, దేశం మొత్తం ఈ రాష్ట్రంలో
రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసిందంటండి. కొత్త లైన్ రాశారు. అఖిలేష్ యాదవ్ ఒక ఆయన వచ్చాడు అంతే. దేశం మొత్తం అంటే శరద్ పవార్ వచ్చారా, స్టాలిన్ వచ్చారా, నవీన్ పట్నాయక్ వచ్చారా, మమతా బెనర్జీ వచ్చారా, దేశంలో ఉన్న అందరు సీఎంలు వచ్చారా? ఒక అఖిలేష్ యాదవ్ వచ్చాడు. ఏదో ఆయన ఢిల్లీలో ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు, ఏదో వీళ్ళు రమ్మన్నారు. ప్లస్ వీళ్ళకి పాత పరిచయాలు ఉన్నాయి. గతంలో యూపీలో ఎన్నికలు అయినప్పుడు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఏదో పంపించారంట, తులమో పొలమో పంపించారు. యూపీలో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అఖిలేష్ యాదవ్కి సహాయం చేశారు. దానికి కృతజ్ఞతగా అఖిలేష్ యాదవ్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికారు. ఆయన మద్దతు పలికితే దేశం మొత్తం డిమాండ్ చేయడం కనబడలేదని రాశారు వీళ్ళు. వైఎస్ఆర్సీపీ హయాంలో గణనీయంగా తగ్గిన నేరాలు, ఎన్సీఆర్బీ నివేదికలే తిరుగులేని నిదర్శనము. గంజాయి నిర్మూలనకు ఆపరేషన్ పరివర్తన్, 11,500 ఎకరాల్లో తోటలు ధ్వంసం చేసింది గత సర్కారు కాదా? దిశ యాప్ ద్వారా నిమిషాల వ్యవధిలో బాధితులకు భద్రత, ఏకంగా 19 జాతీయ అవార్డులు. అందుకే ముఖ్యమంత్రి గారి క్యాంప్ కార్యాలయం పక్కనే దారుణాలు జరిగాయి. రాయడానికైనా కొంచెం ఆలోచించాలి. సో శాంతి భద్రతలు అంటున్నారు కాబట్టి నాదొక డౌటు, టీడీపీ వాళ్ళు కూడా పైకి చెప్పాల్సిందంతా చెప్పుకొని లోపాయికారిగా గ్రౌండ్లో చేయాల్సింది చేసేస్తున్నారు. అంటే చంద్రబాబు గారు మాటలు చెప్పడానికి నీతి నిజాయితీ నిప్పు కనుక అనే మాటలు పైకి బాగానే చెప్తున్నారు, కానీ గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో జరగాల్సినవి జరిగిపోతున్నాయి అని నేను అనుకుంటున్నా. దాడులు జరుగుతున్నాయి. సో గత వైసీపీ వాళ్ళు, ఇప్పుడు నేను ఆ మాట చెప్తే గత వైసీపీ వాళ్ళు దాడులు చేయలేదా అని అంటారు. వాళ్ళు దాడులు చేశారు కాబట్టి, వాళ్ళు నేరాలు చేశారు కాబట్టి, వాళ్ళు దారుణాలు చేశారు కాబట్టి, వాళ్ళు అరాచకాలు చేశారు కాబట్టి 11కు పరిమితం అయ్యారు. టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళు అలా చేస్తే మీకు కనిపించలేదా, మేము కూడా అలా చేస్తేనే నువ్వు అడుగుతావు అని మీరు అనుకోవచ్చు. వాళ్ళు అలా చేశారు కాబట్టి 11కు పరిమితం అయ్యారు. మీరు కూడా అలా చేస్తే ఎలా? ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ని అనుకుంటా రాత్రి కొట్టారంట. అంటే ఇవన్నీ మంచిది కాదు, దీనివలన పార్టీకి నష్టమే. ఏదో చంద్రబాబు గారు బయటికి చెప్పడానికి అలా చెప్తున్నారు, కానీ లోపాయికారిగా జరగాల్సినవి, గ్రౌండ్లో జరగాల్సినవి జరిగిపోతున్నాయి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. టీడీపీ వచ్చాక దాడులు జరుగుతున్నాయా లేదా, మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. తెలుగుదేశం పార్టీ వచ్చాక కూడా దాడులు ఎక్కడికక్కడ రాజకీయ దాడులు జరుగుతున్నాయని నేను అంటున్నా. అవునా కాదా అనేది మీరు కామెంట్ చేయండి. ఎక్కడెక్కడ జరిగాయనేది కూడా తెలుసు. ఈవెన్ నిన్న కూడా తాడిపత్రిలో జరిగిందంట. ఏమనంటే గతంలో వాళ్ళు చేశారు కదా అని అంటారు. నేను చెప్పాను కదా, గతంలో వాళ్ళు చేశారు కాబట్టి 11కు పరిమితం అయ్యారు, ఓడిపోయారు. మీరు అలాగే చేస్తే మీకు కూడా అన్ని సీట్లే వస్తాయి. కాబట్టి ఆలోచించుకోవడం మంచిది. వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తాం అనడం కరెక్ట్ కాదు. వాళ్ళు చేసింది ప్రజలకు నచ్చలేదు, అందుకే ఆ తీర్పు ఇచ్చారు. ఏపీ ఎస్కోబార్ జగన్, మాదక ద్రవ్యాల చీకటి సామ్రాజ్యపతితో పోల్చిన సీఎం చంద్రబాబు, డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళే అలా వ్యవహరిస్తూ ఉంటారని ధ్వజం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదక ద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. మాదక ద్రవ్యాల వ్యాపారం చేసిన ఎస్కోబార్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా ఎన్నికయ్యాడని, ఎన్నో హత్యలు అరాచకాలు చేశాడని వివరించారు. సో జగన్మోహన్ రెడ్డి కూడా అటువంటి వ్యక్తే అని చెప్పి చంద్రబాబు గారు వివరించారు నిన్న. చాలా పెద్ద మాట, పెద్ద పదమే వాడారండి. సరే, అది పక్కన పెడితే ప్యారిస్ ఒలింపిక్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో మన ఇండియన్ అథ్లెట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్దాం. గతానికి మించి డబుల్ డిజిట్ పథకాలతో తిరిగి వస్తారని ఆశిద్దాం. 16 రోజుల పాటు జరుగుతాయి. 205 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు పథకాల వేటకు సై అంటున్నారు. ఏంటో ఒలింపిక్స్ ఎప్పుడు జరిగినా అమెరికా చైనా పోటీ పడతాయండి. మనం ఎక్కడో ఉంటాం, ఆ పథకాల పట్టికలో మనం ఎక్కడో ఉంటాం అనమాట. 2 అంకెల పథకాలే లక్ష్యంగా 117 మంది అథ్లెట్లు భారత సైన్యం ఒలింపిక్స్ యుద్ధానికి దిగింది. అథ్లెటిక్స్ ఆశలు కలిగిస్తుండగా, షూటింగ్ అంచనాలు పెంచేస్తుండగా, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్ ఉత్తేజాన్ని ఇస్తుండగా ప్యారిస్లో కొత్త చరిత్ర లిఖించేందుకు భారత్ సమరోత్సాహాలతో సిద్ధమైంది. సో ఒలింపిక్స్ సంబంధించి కూడా మొత్తం అన్ని చోట్ల అన్ని పత్రికల్లో బ్యానర్ వేశారు. ప్యారిస్ పిలుస్తోంది, నేటి నుంచి ఒలింపిక్స్. 206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు, 32 క్రీడాంశాలు, 329 మెడల్ ఈవెంట్లు. భారత్ నుంచి బరిలో 117 మంది. నేటి రాత్రి 11 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం. గత ఒలింపిక్స్లో మనకి 7 పథకాలు వచ్చాయి. ఒలింపిక్స్లో అదే హయ్యెస్ట్. సో ఇప్పుడు డబుల్ డిజిట్ రావాలనేది, అంటే 10, 11, 12 రావాలనేది టార్గెట్. చూద్దాం ఏం చేస్తారు.
అన్ని పత్రికల్లో కూడా బ్యానర్ కూడా రాశారు. అది విశ్వమంత సంబరం. ప్యారిస్ ఒలింపిక్స్ నేటి నుంచి వచ్చే నెల 11 ముగింపు ఉత్సవం. 206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్ పేర్లు, భారత్ నుంచి 117 మంది అండి. విశ్వ క్రీడల పండుగ ఒలింపిక్స్ మహాసంగ్రమం ప్రేమనగర్ ప్యారిస్లో నేటి నుంచే అని రాశారు. అది అయిపోయాక వెల్లువల పెద్దిరెడ్డి భూబాధితులు, వందల సంఖ్యలో తరలి వచ్చిన వంచితులు, న్యాయం చేయాలంటూ ప్రత్యేక సిఎస్ సిసోదియాకు మొర, ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపడతామని హామీ. ఇది చూడండి, ఈమె ఎగ్జాంపుల్ తాలిబోటు తెంచేశారు. ఈమె మదనపల్లి మండలం బండకాడేపల్లెకు చెందిన శోభారాణి. ఈమెకు సర్వే నెంబరు 773/13లో 5.25 ఎకరాల భూమి ఉంది. దాన్ని పెద్దిరెడ్డి అనుచరులు వెంకటరమణ, గోవిందు కబ్జా చేశారు. ఇదేమని ప్రశ్నించినందుకు శోభారాణిపై దాడి చేసి తాలిబొట్టు సైతం తెంచేశారు. 6 నెలల కిందట జరిగిన ఈ దాడి తర్వాత తాను కేవలం పసుపు తాడుతోనే బతుకుతున్నానంటూ ఆమె అధికారులకు చూపించి బోరును విలపించారు. చూసారు ఎంత దారుణము? అడిగినందుకు తాలిబొట్టు తెంచేశారంట, దారుణాన్ని ప్రశ్నించినందుకు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూబాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన భూ కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా గురువారం మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ఎంత దారుణాలు చేశారో చూడండి. అధికారాన్ని విపరీతంగా మదంతో అనుభవించిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకళ్ళు. ఒక పిన్నెల్లి రామచంద్రారెడ్డి గారు, ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఒక విజయసాయిరెడ్డి గారు. ఇటువంటి వాళ్ళందరూ బహుశా మళ్ళీ వస్తారో లేదో, మళ్ళీ ఆ పీక్స్కి గత 5 ఏళ్లలో వాళ్ళ పొలిటికల్ కెరీర్ పీక్స్లో ఉంది, అనుభవించారు. సో మళ్ళీ ఆ దశకు వెళ్తారో లేదో కాలం ఎలా నిర్ణయిస్తుందో అనేది చూడాలి. 2026 మార్చి కల్లా పోలవరం, అప్పటికి తొలి దశ పూర్తి. భూసేకరణ పునరావాసంలో జాప్యంతోనే పనులు ఆలస్యం. గుత్తేదారును మార్చడము ప్రధాన కారణమే. లోక్సభలో కేంద్రం వెల్లడి. తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు మలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రాడౌన్ లెవెల్ వరకు నీటి నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. కష్టం అండి, లేదు, అవ్వదు. 2026 మార్చి నాటికి అవ్వదు. ఏదో చెప్పాలి కాబట్టి అలా చెప్తున్నారు, కానీ 2028 మార్చికి అయితే గొప్ప, గ్రేట్, సూపర్. ఇప్పుడు ఇక్కడ పెద్దిరెడ్డి గారి బాధితుల్ని ఎలాగైతే ఒక చేశారో అలాగే పిన్నెల్లి గారి బాధితులను కూడా కలుసుకుంటే బాగుంటుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి బాధితులు కూడా మాచర్లలో చాలామంది ఉన్నారు. మరి అక్కడ కూడా ఇటువంటి కౌంటర్ ఏర్పాటు చేయాల్సింది. అక్కడ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కొత్త ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మార్పులు, మాచర్లలో ఎటువంటి మార్పులు జరిగాయి అనేది ఒకసారి పరిశీలిద్దాం. చాలా చోట్ల ఉన్నాయి. ఇప్పుడు గుడివాడలో కూడా కొడాల నాని గారు అనుచరులు కొన్ని భూ కబ్జాలు అవి ఇవి చేశారు. సో అక్కడ కూడా ఇటువంటి కౌంటర్, ఇటువంటి ఫిర్యాదుల స్వీకరణ చేయాలి. చాలా చోట్ల జరిగాయి. వైసీపీ హయాంలో చాలా నియోజకవర్గాల్లో భూ కబ్జాలు ఎక్కువగా జరిగాయి. సో ప్రతి చోట ఇటువంటి కౌంటర్లు ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తే ఎన్నో వస్తాయో వాటి మీద విచారణ చేస్తే అప్పుడు జరుగుద్ది. చూడండి, వీళ్ళందరూ కూడా పెద్దిరెడ్డి గారి భూ అక్రమాల మీద ఫిర్యాదులు చేయడానికి వచ్చారంట. వీళ్ళందరూ రెవెన్యూ రికార్డులు తారుమారు, 133 ఎకరాల భూములు మాయం, నకిలీ పేర్లతో పట్టాల సృష్టి, 100 ఎకరాల రెవెన్యూ పోరంబోకు కబ్జా, కృష్ణా జిల్లా మల్లవల్లిలో మాయాజాలం. రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టా భూమి, మరో 100 ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. మొత్తం వేరే వాళ్ళ పేర్ల మీద వేస్తారంట. వెల్లువల పెద్దిరెడ్డి భూబాధితులు ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష. రెవెన్యూ శాఖ ప్రత్యేక సిఎస్ సిసోదియా ఆదేశం, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులపై మండిపాటు. ఎమర్జెన్సీని మించిన అరాచకమని నిన్న దాన్నే ఇక్కడ కొనసాగించారు. శాంతి భద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం. చట్టం అంటే భయపడేలా నిర్ణయాలు.
5 కోట్ల మంది ప్రజలకు భద్రత కల్పించాలి. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒకరోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. తప్పు చేసేవారికి చట్టం అంటే భయం కలిగేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గురువారం అసెంబ్లీలో శాంతి భద్రతలు గంజాయిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా జరిపిన చర్చలో ఆయన పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సభ్యులందరి అభిప్రాయాలు తీసుకుందాం, వాటిపై విస్తృత చర్చ జరగాలి, విధాన నిర్ణయాలపై 5 కోట్ల మందికి భద్రత కల్పించేలా ఉండాలి అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఒక రోజంతా చర్చిస్తారు అంట. కానీ నేను ఇందాక చెప్పాను కదా, ఒకసారి కామెంట్ చేయండి. కుటుంబ సమేతంగా కేసులు, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసుల్లో గత ప్రభుత్వం రికార్డు. అక్రమ కేసులు ఉన్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సహా 80 నుంచి 90% మంది నిలబడిన పోయినం. తెదేపా కార్యకర్తలపై 2560 కేసులు అంటండి. ప్రతిపక్ష పార్టీల నేతలను కదలనివ్వకుండా కట్టడి చేసేందుకు జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు. తెదేపా నేతలు కార్యకర్తలపై 2560 కేసులు పెట్టారంట. అంగళ్ళు ఘటనలో 6, పొంగనూరులో 7 కేసులు నమోదు చేశారు. 286 మందిని నిందితులుగా చూపించి మరో 409 మందిని పార్టీ శ్రేణులను అదనంగా నిందితులుగా చేర్చారంట. గత ప్రభుత్వం ఏంటంటే ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే ఒక 10 మందిని నిందితులుగా చేర్చి ప్లస్ ఇంకొంతమంది అని రాసేస్తారు. ఆ ఇంకొంతమంది ఎవరంటే ఆ భవిష్యత్తులో ఎవరైనా ఎక్కడైనా తప్పు జరిగితే ఆ ఇంకొంతమందిలో వాళ్ళని కూడా చేర్చేస్తారు. అక్రమ కేసులు అన్నీ కూడా. ఎవడైనా నచ్చకపోతే వాళ్ళ ఇంట్లో ఏదో మాదక ద్రవ్యం పెట్టేసి వాళ్ళ ఇంట్లో మాదక ద్రవ్యం ఉందనే కేసు పెట్టేస్తారు. పంటల బీమాకు కొత్త పథకం వచ్చే ఏడాది నుంచి అమలు. శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు. వైద్య కళాశాలలో అక్రమ నియామకాలు రద్దు. మంత్రి సత్యకుమార్. 15 రోజుల్లో రైతులకు ధాన్యం బకాయిలు. మంత్రి మనోహర్. మంత్రి మనోహర్ గారు అంటే నాకు ఒకటే గుర్తొస్తుందండి, కాకినాడ రీసైక్లింగ్ బియ్యం ఏమైంది? వదిలేశారా, ఉంచారా? పోనీ కాకినాడ ఒక్కచోటే బియ్యం అక్రమాలు కనిపిస్తున్నాయా? రేషన్ బియ్యం నుంచి నెల నెల కమిషన్లు తీసుకుంటున్న ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళని ఏం చేయాలి? మీరు రేషన్ బియ్యం అక్రమాలు చేసుకోండి, మాకు నెలకింత ఇచ్చేయండి అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు బేరం మాట్లాడుకున్నారు. వాళ్ళ పేర్లు తెలుసు, అన్నీ తెలుసు. కానీ వాటికి ఆధారాలు ఉండవు. ఇప్పుడు బియ్యం అక్రమాలు చేసేవాళ్ళు అక్రమాలు చేయగా మిగిలిన సొమ్ములో తలా కొంత పంచుకుంటారు. అందులో భాగంగా ఆ ఎమ్మెల్యేకి నెలవారీ తీసుకెళ్ళి ఇస్తారు. అందులో ఆధారాలు ఉండవు. చెప్తే ఎమ్మెల్యే చెప్పాలి అవును నాకు ఇచ్చాడని, లేదా ఇచ్చేవాడు చెప్పాలి అవును నేను ఇస్తున్నాను అని. వీళ్ళిద్దరూ ఇప్పుడు చెప్పరు, ఈ 5 ఏళ్ళు చెప్పరు. వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి దానికి ఆధారాలు ఉండవు. పొలిటికల్ కరప్షన్లో చాలా వాటికి ఆధారాలు ఉండవు, ఓన్లీ ఆరోపణలు మాత్రమే ఉంటాయి. అవి అంతర్గతంగా జరిగిపోతాయి అంతే. దమ్ముంటే ఆధారాలు చూపించు, దమ్ముంటే ఆధారాలు చూపించు అంటారు. ఎందుకంటే ఆధారాలు ఉండవు కాబట్టి. ఏమైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగితే ఇదిగో పలానా రైస్ మిల్ నుంచి, పలానా ఎక్స్పోర్టర్ నుంచి, పలానా ఎమ్మెల్యేకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ జరిగితే అది ఆధారం. కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ జరగదుగా, క్యాష్ రూపంలో జరుగుతాయిగా. ఇవన్నీ ఆధారాలు ఉండవు. ఆ ధీమాతోనే చాలామంది కమిషన్లు తీసుకుంటారనమాట. ఎవరైనా ఏమైనా కావాలని వీడు నా మీద కావాలని చేస్తున్నాడు, వీడు ప్రతిపక్షముడితో కుమ్మక్కయ్యాడు, అది ఇది అంటారు. తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరులో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు అన్నిటిపైన విచారణ చేపడతాం పురపాలక శాఖ మంత్రి నారాయణ. గాజులదిన్న ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం మంత్రి నిర్మల్. పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి. 45.72 మీటర్ల ఎత్తుకు నీరు నిల్వ చేసేలా నిర్మాణం. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అనుమతించాలి. కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం. నిన్న అర్జెంటుగా మంత్రిమండలి సమావేశం జరిగింది నిన్న. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ఒక ప్రపోజల్ రెడీ చేసి కేంద్రానికి పంపించారు. అందుకని నిన్న అందుబాటులో ఉన్న మంత్రులతో సమీక్ష జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. మంత్రులకు సీఎం చంద్రబాబు సూచన. పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు. జగన్ హయాంలో కేంద్రం మెలిక. తొలి దశ డిపిఆర్ నేపథ్యంలో చర్చలు. మరోసారి సవరణ ఉండదంటూ కేంద్ర కార్యదర్శి వెల్లడి. అభ్యంతరం తెలియజేసిన ఏపీ అధికారులు. పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తి చేసి పూర్తి స్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో తొలి దశకు 30,436 కోట్లతో డిపిఆర్ ఆమోదించేందుకు
కేంద్ర మంత్రుల వద్ద ప్రక్రియ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఆ తదుపరి రావాల్సిన నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తోంది. అంగళ్ళు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే. ఆయనకు కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారో అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేల మధ్య చర్చ. అంగళ్ళు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు చేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్కు ఎన్డీఏ ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. కృష్ణా జిల్లా కొత్తగా వచ్చిన ఎస్పీ గంగాధర్ మాజీ మంత్రి వైకాపా నాయకుడు కొడాలి నానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఆయన ఆదేశాల మేరకు ఇటీవల గుడివాడ వచ్చి రాత్రంతా అక్కడే గడిపారంటూ ఎమ్మెల్యే వెనుగడ్ల రాము ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన తెదేపా ఎమ్మెల్యేల వద్ద ప్రస్తావించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పొంగనూరు తెదేపా ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి జోక్యం చేసుకొని అంగళ్ళు ఘటనను గుర్తు చేశారు. గంగాధర్ అన్నమయ్య ఎస్పీగా ఉన్నప్పుడే తెదేపా నేతలు శ్రేణులపై అక్రమ కేసులు పెట్టారని, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో అంటకాగారని వివరించారన్నమాట. కొత్త ఎస్పీ గారు చూసారా, కొడాలి నాని గారు పిఏని పరామర్శించారంట. సో టీడీపీ ఎమ్మెల్యేల మధ్య చర్చ. అంటే ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళకి అనుకూలమైనవి వేసుకోలేకపోతున్నారు. బహుశా చంద్రబాబు గారికి ఇబ్బంది, ఎమ్మెల్యేల అభీష్టం మేరకు జరగకపోతే ఇబ్బంది. అలాగని ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇవ్వకూడదు. 5 ఏళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు. మద్యం, ఇసుక, భూముల ద్వారా మాఫియా రాజ్యం. లోక్సభలో నిప్పులు చెరిగిన భాజపా ఎంపీ సీఎం రమేష్, దోపిడీ సొమ్ము ఏ దేశంలో దాచినా తిరిగి రప్పించాలి, సహకరించిన అధికారులపై దర్యాప్తు జరిపించాలని వినతి. ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుత బడ్జెట్ ఆక్సిజన్ అంటూ వ్యాఖ్య. ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు ఆధారాలు చూపండి. విజయసాయిరెడ్డి గారు నిన్న రాజ్యసభలో ఆయనకు మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ మాట్లాడే సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయని ఒక లెక్క ఉంది కదా, వైసీపీ వాళ్ళు తయారు చేసుకున్న ఒక లెక్క ఉంది కదా, ఆ లెక్క చెప్పారు. ఇదిగో ఇన్ని జరిగాయి అన్ని జరిగాయని, మీరు సాయంత్రానికల్లా ఆధారాలు చూపించండి అని చెప్పి డిప్యూటీ చైర్మన్ గారు చాలా సీరియస్గా చెప్పారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో ఉంది. చాలా సీరియస్గా అడిగారు. నో అథెంటికేషన్ సాయంత్రానికల్లా బై దిస్ ఈవినింగ్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ యువర్ అథెంటికేషన్ బై దిస్ ఈవినింగ్. అంటే మీరు దానికి ఆధారాలు సాయంత్రానికల్లా చూపించాలి అని చెప్పి పదే చెప్పారనమాట. సో ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోరు కదా, నోరుందని. ఇసుక గుట్టు తేల్చేందుకు అంతరిక్ష కేంద్రం సాయం తీసుకోండి. ఇసుక గుట్టు తేల్చేందుకు అంతరిక్ష కేంద్రం సాయం ఓకే. మరి టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుక గుట్టు ఎవరు తేలుస్తారు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా నియోజకవర్గాల్లో ఇసుక గుట్టు జరుగుతోంది. ఫ్రీ ఇసుక అంటున్నారు. కాంట్రాక్టర్లను వాళ్ళకి నచ్చిన లోడింగ్ కాంట్రాక్టు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. అందులో కొంత కమిషన్లు అమ్యాలు జరుగుతున్నాయి. ఇంకొంత ఇసుకేమో పక్కకి వెళ్ళిపోతుంది. వాళ్ళ నుంచి కూడా నెలవారీ కమిషన్లు ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ అంటే సైలెంట్గా చట్టం దాని పని చేసుకుపోద్ది అన్నట్టు చేయాల్సిన అక్రమాలు జరిగిపోతున్నాయి అన్నమాట. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం, మిగిలిన 4,000 ఎకరాల సమీకరణ లక్ష్యం. సరే అది పక్కన పెట్టేద్దాం, కానీ ఇప్పుడు సాక్షి చూద్దాం. ఏదైనా కోపం ఉంటే నాతో తేల్చుకోండి, కోపం ఉంటే నాపై చూపండి. చంద్రబాబు అరాచక పాలనను ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, నాపై ఉన్న కోపాన్ని అమాయకులపై ఎందుకు చూపిస్తారు? వైఎస్ఆర్సీపీ శ్రేణులు సామాన్యులపై కక్ష సాధింపు చర్యలేందుకు? ఇది మానవత్వం అనిపించుకుంటుందా? ఇదేదో నాకు ఏదైనా కోపం ఏదైనా ఉంటే నాతో తేల్చుకోండి, కోపం ఉంటే నాపై చూపండి అన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఒక 1.5 ఏళ్ల కిందట అనుకుంటా, నా వెంట్రుక కూడా పీకలేరు, ఈ దుష్ట చతుష్టయం మొత్తం ఏకమైన, దత్తపుత్రుడు అందరూ ఏకమైన, నా వెంట్రుక కూడా పీకలేరు, ప్రజలు నాకు తోడున్నారు, భగవంతుడు నాకు తోడున్నాడు అని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఆయన వేరు ఈయన వేరు కాదు కదా, డౌట్. ఆయన వేరు ఈయన వేరు కాదు. ఒకప్పుడు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పిన వ్యక్తే ఇప్పుడు ఏదైనా ఉంటే నాతో తేల్చుకోండి, నన్నేమైనా చేయండి, నాపై కోపం చూపండి అని అంటున్నారంటే విధి చూసారా ఎలా తిరగబడిందో, ఎలా తిరగేసిందో విధి. విధి ఊరుకోదు. ఎవరికైనా ఎప్పటికైనా సరే ఎక్కడికి దించాలో అలా దించేస్తుంది. ఈ అరాచకాన్ని తెలియజెప్పాలని అన్ని పార్టీలను ధర్నాకు ఆహ్వానించాం. దారుణకాండ ఫోటోలు వీడియోలు చూపి మాకు మద్దతు ఇవ్వాలని కోరాం. ఎన్నికలప్పుడు చంద్రబాబు అరచేతిలో వైకంఠం చూపిస్తూ అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు ఆ హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అరాచకం.
ఏదైనా ఉంటే నాతో తేల్చుకోవాలి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సానుభూతి పరులు, మీకు ఓట్లు వేయని సామాన్య ప్రజలపై ఎందుకు దాడులు చేస్తున్నారు, ఇది మానవత్వం అనిపించుకుంటుందా అని చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. విధి ఎలా తిరిగింది చూడండి. ఒకప్పుడు ఇదే సాక్షిలో రాశారు, నా వెంట్రుకు కూడా పీకలేరు అని చెప్పి జగన్ని హెచ్చరించారు అని. నీట్ యూజీ రివైజ్ ఫలితాలను విడుదల చేయలేదు. నీట్ యూజీ రివైజ్ ఫలితాలను గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిందంటూ వచ్చిన వార్తలపై కేంద్రం స్పందించింది. ఫలితాలు రిలీజ్ చేయలేదంట. ఇది ఇందాక చెప్పుకున్నాము. సోమిరెడ్డి అనుచరులు దురాగతం. వాటర్ బేస్ కంపెనీ ఉద్యోగులపై దాడి, 16 మందికి గాయాలు. తమ అనుచరులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్. సోమిరెడ్డి ఒత్తిడితో ఫిర్యాదు చేసేందుకు జంగుతున్న యాజమాన్యం. పోలవరం వ్యయంపై బాబు శ్వేతపత్రం బోగస్. పార్లమెంటులో కేంద్ర జలశక్తి మంత్రి ప్రకటనతో వాస్తవాలు వెలుగులోకి. 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుపై 8,044 కోట్ల విలువైన పనులు. కానీ బాబు శ్వేతపత్రంలో 4,167 కోట్లే గత ప్రభుత్వం ఖర్చు చేసిందంటూ అవాస్తవాలు. టీడీపీ ఎంపీల ప్రశ్నలకు మంత్రి సమాధానం. కొత్త డయాఫ్రామ్ వాల్ సమాంతరంగా నిర్మించాలన్న నిపుణుల ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. పోలవరం పూర్తిగా అవసరమైన నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం. దీన్ని కేంద్ర జలశక్తి శాఖకు పంపించాలని నిర్ణయం. గతంలో బాబు నిర్వాహకం వల్ల దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్. ఇది ఒకటి. ఎప్పుడు ఈ లైన్ ఒకటి రాస్తారు, బాబు నిర్వాహకం వల్ల దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్, బాబు నిర్వాహకం వల్ల దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్. ఎప్పుడు ఇది రాస్తూనే ఉంటారు. జనం నమ్మేది రాయాలి. టీడీఆర్ బాండ్ల స్కామ్లో కార్మూర్ను ఫిక్స్ చేద్దాం. శాసనసభలో కూటమి సభ్యుల ప్రతిపాదన. నివేదిక రాగానే తప్పకుండా చేద్దామని మంత్రి నారాయణ. అంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తొడుముకోవడం అంటారు కదా. టీడీఆర్ బాండ్ల కుంభకోణం మీద ఎంక్వైరీ చేస్తామని నారాయణ గారు నిన్నగాక మొన్న చెప్పారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణం మీద ఎంక్వైరీ చేస్తాము అని. ఆ బాండ్ల కుంభకోణం అయిన వెంటనే ఎవరెవరు దానిలో ఉన్నారు అనేది వైసీపీ వాళ్ళకు తెలుసు. సో అందుకే ముందుగానే భుజాలు తడమేసుకుంటున్నారు. ముందుగానే వీళ్ళ బయటపడిపోతున్నారు. అంటే దానిలో కార్మూర్ గారు ఇరుక్కుంటారని వీళ్ళకి అర్థమైంది. సో ఆయన మీద సింపతి వచ్చేలాగా, ఇదిగో మేము ముందే చెప్పాము కార్మూర్ గారిని ఇరికిస్తారని, మేము ముందే రాసాము, మేము ముందే అనుకున్నాము, మేము అనుకున్నదే జరిగింది అని చెప్పి తర్వాత చెప్పుకోవడానికి ఇదిగో ఈ వార్త. యాక్చువల్లీ టీడీఆర్ బాండ్ల కుంభకోణం గతం నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి కార్మూర్ గారి మీద. ఇప్పుడు కొత్తగా ఆయన్ని ఫిక్స్ చేసేది ఏమీ లేదు. ఆల్రెడీ ఆయన ఫిక్స్ అయి ఉన్నారు. ఆధారాలు బయటకు రావడమే తరువాయి. సో దానికి ముందస్తుగా గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుకునే వార్త ఒకటి రాసుకొచ్చారు. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకోం, పరువు నష్టం దావా వేస్తాం. మదనపల్లి ఘటనపై దుష్ప్రచారం తగదు. పోలీసుల అదుపులో ఉన్నది టీడీపీ మనిషే. మా వ్యాపారాలన్నీ పారదర్శకం. వైఎస్ఆర్సీపీ నేత మిథున్ రెడ్డి. నిన్న మిథున్ రెడ్డి గారు ఒక వీడియో విడుదల చేశారు. మా వ్యాపారాలన్నీ చాలా పారదర్శకం, మా మీద రాజకీయంగా బురజలితే మేము ఊరుకోము, మా కుటుంబం ఏంటో ఇక్కడ ప్రజలకు తెలుసు అని చెప్పుకొచ్చారు. ఇక ముర్ము టీచర్. దేశ ప్రథమ పౌరాలు ద్రౌపది ముర్ము టీచర్గా మారారు. రాష్ట్రపతి పదవి బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లైన సందర్భంగా గురువారం ఆమె డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులతో ముచ్చటించారంట. సో ఇవన్నీ సాక్షి వార్తలు. తర్వాత ఆంధ్రజ్యోతి చూస్తే పోలవరం 3 ఏళ్లలో పూర్తి. బాబు సంకల్పం ప్రత్యేక కేబినెట్ భేటీ. బాబు సంకల్పం ఏంటి? కేంద్రం డబ్బులు ఇవ్వాలి. కేంద్రం సంకల్పించాలి, బాబు కాదు. పోలవరం 3 ఏళ్లలో పూర్తి బాబు సంకల్పం కాదు, కేంద్రం సంకల్పించాలి. కట్టకపోగా జగన్ నాశనం చేశారు. దీంతో 30,000 కోట్ల నష్టం. తప్పుడు ప్రచారంలో వైసీపీ ఆరితేరింది. 36 హత్యలు జరిగాయంటూ ఢిల్లీలో యాగి వారి పేర్లు ఇవ్వాలని జాతీయ మీడియా అడిగితే జగన్ వెళ్ళిపోయాడు. ఇలాంటివి మనం కూడా అందుకోవాలి. తప్పుడు విమర్శలపై తక్షణం స్పందించాలి. ప్రతీకార దాడులు, కక్ష సాధింపులు వద్దు. చట్ట ప్రకారం శిక్షలు పడేలా చూద్దాం. ఆర్థిక అగాధం. 11 లక్షల కోట్లకు పైగా అప్పులు. జగన్ హయాంలో రాజ్యాంగం చట్టాలను ఉల్లంఘించి అడ్డదారిలో అప్పులు చేసిన వాళ్ళే ఇప్పటికే ఆర్థిక శాఖలో జరిగిన మోసాలు బయటకు వస్తాయా? నేడు ఆర్థిక రంగంపై శ్వేతపత్రం విడుదల. ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు అదే శాఖలో ఉన్నారు. వాళ్ళేమో నిజంగా తప్పుడు అప్పులు ఎన్ని ఉన్నాయనేది రిపోర్ట్స్ ఇవ్వట్లా. అందుకే ఇప్పటి వరకు ఆ శ్వేతపత్రం రావట్లా. ఫైళ్ల దహనం కేసు సిఐడికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. మదనపల్లిలో చీఫ్ ఐఎన్ఆర్ మకాం 60 మందితో 6 బృందాల దర్యాప్తు. ఒక్కో జట్టుకు ఒక్కో డీఎస్పీ సారథ్యం. పెద్దిరెడ్డి బినామీ మాధవరెడ్డి కోసం వేట. మంటలకు ముందే ఫైళ్లు దాటించేసిన మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు. 2,400 ఫైళ్లు బుగ్గి అయినట్టు గుర్తింపంట. పాపం సిఐడికి పెద్ద పని పడింది. ఒకవైపేమో ఈ కేసు, మరోవైపేమో మద్యం కేసు, మరోవైపేమో ఇసుకకు సంబంధించిన వ్యవహారాలు, గనుడి శాఖకు సంబంధించిన వ్యవహారాలు. చాలా పని పడుతుంది సిఐడికి. పోటెత్తిన భూబాధితులు. భూ అక్రమాలపై సిసోడియాకు 100 మంది ఫిర్యాదు. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో వర్షంతో సైతం బోర్లంట.
జగన్ ఆర్థిక ఉగ్రవాది, 5 ఏళ్లలో రాష్ట్రాన్ని దోచేశారు, ఈడీ సిబిఐతో విచారణ చేయించాలి, ఆయనకు సహకరించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలి, దోచిన సొమ్మంతా తీసుకొచ్చి రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేయాలి. లోక్సభలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్. ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో 2వ పేజీలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి, ఒకసారి చూద్దాం. వచ్చే ఏడాది జూన్కు విజయవాడ టెర్మినల్ రెడీ అంటండి. టికెట్ల ధర ఆకస్మిక పెంపుపై విచారణ, రామ్మోహన్. మద్యం రుణాల్లో ముడుపులు, 2 రాజ్యసభ సభ్యులకు 80 2 రాజ్యసభ సభ్యులకు 80 కోట్లు ముడుపులు ఇచ్చారంట. వారిలో ఒకరు ఇప్పుడు మాజీ, వేరే రాష్ట్రం వద్ద పెద్దల సభకు ఎన్నిక. రెండో వ్యక్తి ఇప్పటికీ ఎంపీఏ, ఆయన నిత్యం వివాదాల్లోనే. అది 2 రాజ్యసభ సభ్యుల కంటే 80 కోట్లు ముడుపులు ఇచ్చారంట మద్యం రుణాల్లో. మద్యం అక్రమాల వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. లిక్కర్ కేసులపై కమిషన్లు, కంపెనీలకు ఆర్డర్లో అవకతవకలు ఒక ఎత్తు అయితే, మద్యం బాండ్ల ద్వారా రుణ సమీకరణలోనూ ముడుపులు తీసుకున్న వ్యవహారం బహిర్గతమైంది. పైగా ఈ ముడుపుల్లో సగం 2 రాజ్యసభ సభ్యులకు అందినట్టు తేలింది. అప్పట్లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్లను స్టాక్ ఎక్స్చేంజీలో తనఖా పెట్టి 2 దఫాలుగా ఆ కార్పొరేషన్ రుణాలు తీసుకుంది. తొలుత ఆ బాండ్లను ప్రమోట్ చేయడానికి, స్టాక్ ఎక్స్చేంజీలో లిస్టింగ్ చేయించడానికి ముంబైకి చెందిన ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వర్టైజర్లను నియమించుకుంది. తీసుకునే రుణంలో 1.44% కమిషన్గా ఇస్తామని వారితో ఒప్పందం చేసుకుంది. ఆ అడ్వైజర్ల ద్వారా 9,755 కోట్లు సమీకరించినట్టు చూపించి వారికి 165.76 కోట్లు కమిషన్గా చెల్లించింది. వాస్తవానికి ఒప్పందం కంటే చెల్లించిన మొత్తం సుమారు 20 కోట్లు అదనం. ఆ అడ్వైజర్ల వెనుక రాష్ట్రానికి చెందిన 2 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరిద్దరూ వేర్వేరు పార్టీలకు చెందినవారు. వీరిలో ఒకరు వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు, పదవీకాలం ముగిసి మాజీ అయ్యారు. రెండో వ్యక్తి ఇప్పుడు కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉండడం గమనార్హం. సదరు అడ్వైజర్లను మేనేజ్ చేసి రుణాలు ఇప్పిస్తామని చెప్పి ఒప్పించారు. వారికి ఇచ్చిన మొత్తంలో తమ వాటా కింద ఎంపీలు ఇద్దరు చెరో 40 కోట్లు తీసుకున్నారంట. ఎంపీలు మద్యం నుంచి రుణం తీసుకోవడమే తప్పు అయితే, అందులో కమిషన్లు ఇచ్చి తీసుకోవడం ఇంకా తప్పు. ఎన్ని పాపాలు చేశారండి బాబోయ్, ఎన్ని పాపాలండి. పోలవరం బాధ్యత మాదే, ఓకే మీదే. విజయసాయి వక్రీకరణ, ఏపీకి కేంద్ర సాయంపై అక్కసు, చంద్రబాబుపై ఆరోపణలు. ఆధారాలు ఇవ్వాలన్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, లేదంటే ఉపసంహరించుకోవాలని హెచ్చరిక. జారుకుంటున్నారు కేంద్ర సర్వీసులకు వైసీపీ అధికారులు. అనుమతి లేకుండా కదలొద్దన్న బాబు, అయినా వెళ్ళిపోయిన విజయకుమార్ రెడ్డి. జగన్ హయాంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన జవహర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, ధర్మారెడ్డి. వారి పదవీ విరమణకు సహకరించిన సర్కారు. చర్చనీయాంశమైన రాష్ట్ర ప్రభుత్వం తీరు. గాంధీ మార్గంలో వెళ్ళిపోతున్నారేమో చంద్రబాబు గారు, కానీ ఎమ్మెల్యేలు అలా వెళ్ళట్లేదు. వివేక హత్య కేసులో దస్తగిరి సాక్షి, ఆయన పిటిషన్ను అనుమతించిన కోర్టు. ఆంధ్రప్రభ, కృష్ణా జలాల వివాదం మెడ మీద కత్తిలా కేంద్ర గెజిట్. కూటమి ప్రభుత్వానికి సవాలుగా మారిన ఆయన. కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏడాది కిందట విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్ర సాగునీటి రంగం మెడపై వేలాడుతున్న కత్తిలా మారుతుందంట. తెలంగాణ అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి. 6 నెలల తర్వాత ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఓడిపోయిన తర్వాత దొరగారు ఎన్నాళ్ళు రాల, అంటే ఏదో దెబ్బతగి కాలు విరిగిందిలే, అందుకే రాలేదేమో. ఎయిర్వేస్ సరికొత్త రైల్వేస్. ఒకప్పుడు కొత్త రైల్వే స్టాప్లు, ప్లాట్ఫారాల కోసం డిమాండ్లు, ఇప్పుడు ఎయిర్ కనెక్టివిటీ కోసం విరతలు. విజయవాడ నుంచి కోల్కతా, వారణాసి కనెక్టివిటీ ఓకే. 2025 నాటికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తికి హామీ. మంచిది. రాష్ట్రపతి భవన్లో హాల్స్ పేర్లు మార్పు. దర్బార్ హాల్పై ఇకపై గణతంత్ర మండపం, అశోక్ మండపంగా అశోక్ హాల్. ఓకే, ఇవి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు అన్నమాట. థ్యాంక్ యూ.